హాయ్ నాన్న యోగి. ఓకే, మనం లాస్ట్ సెషన్లో సౌండ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా? సౌండ్ అంటే ఏంటి, సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఓకే, సౌండ్ మనం ఎలా చేస్తున్నాము, అండ్ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఏవేవి అవసరము, ఓకే, ఇవి నేర్చుకున్నాము. దాంట్లో ఏమని నేర్చుకున్నాము, ఫస్ట్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీస్ అని నేర్చుకున్నాము. అవునా? తర్వాత సౌండ్ ఏ ఏ ఇన్స్ట్రుమెంట్స్లో ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది నేర్చుకున్నాము. తబలా చూసాము, ఫ్లూట్ చూసాము, విజిల్ చూసాము. ఓకేనా? సౌండ్ నీడ్స్ అదే మనం మాట్లాడదాన్ని వేరే వాళ్ళు అంటే దాని పేరు వెంట్రిలాకిస్ట్స్ అని గురించి మాట్లాడు. వాళ్ళు సౌండ్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు, బయటకి ఓన్లీ సౌండ్ వచ్చేలాగా సౌండ్ మిమిక్రీ ఆర్టిస్ట్స్ ఎలా సౌండ్ చేస్తారు అని నేర్చుకున్నాము. తర్వాత సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడానికి లారింగ్స్ ఆర్ వాయిస్ బాక్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూసాము. ఓకేనా? వోకల్ కార్డ్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అని నేర్చుకున్నాము. ఓకేనా? క్లోజ్ ఉంటే వైల్ వీఆర్ స్పీకింగ్ అని చూసినాము. ఓకేనా? ఓపెన్ ఉంటే దెన్ వీఆర్ నాట్ స్పీకింగ్, మనం ఏం మాట్లాడకుండా ఉంటే మన వోకల్ కార్డ్స్ ఓపెన్ అయి ఉంటాయి అని చూసాము. ఓకేనా? సో ఇంకా ఏం నేర్చుకున్నాం నాన్న? ఇంకా సౌండ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చూసాము. ఓకే, ఈ మనం ఇవాల్టి సెషన్లో ఇంకా బ్రీఫ్గా సౌండ్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, ప్రాపగేషన్ ఎలా అవుతుంది అనేది చూద్దాము. ఓకే ఓకేనా? ఈరోజు మనం ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఇంకా ఫంక్షన్ ఆఫ్ ఇయర్ డ్రమ్ గురించి నేర్చుకుందాము. ఓకేనా? మనం సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది చూసాం లాస్ట్ సెషన్లో. అవునా? బికాస్ ఆఫ్ ద వాయిస్ బాక్స్ ప్రెసెంట్ అండ్ ఫంక్షన్ ఆఫ్ వోకల్ కార్డ్స్. అవునా? ఇప్పుడు మనం సౌండ్ ప్రొడ్యూస్ అయ్యాక అది మనం ఎలా వింటున్నాము, మన చెవుల ద్వారా వింటున్నాము. అవునా? సో ఇయర్లో కూడా మన ఇయర్స్ ద్వారా వింటున్నాము. మనం ఇయర్లో కూడా ఏవేవి హెల్ప్ అవుతాయి అనేది చూద్దాము. ఓకేనా? సో ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది దాన్ని ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అంటాము. ప్రాపగేషన్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయడం ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అంటాము. ఓకే, సో దీనికోసం మనం ఒక యాక్టివిటీ చేసుకోవచ్చు, ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఎలా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి. ఓకేనా? ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్కి మనము లెటర్సే ఒక ట్యాంక్ తీసుకుందాము, దీంట్లో ఒక బెల్ వేద్దాము. మనం పూజా రూమ్లో వేస్తాం కదా బెల్, ఇది సౌండ్ చేస్తూ ఉంటే మనకి బయటికి జనరల్గా అయితే చిన్న సౌండ్ వాటర్లో వినిపించదు. అదే మనం ఇయర్ కొంచెం ఈ వాటర్లో దగ్గరగా పెట్టి విన్నామనుకోండి కొంచెం సౌండ్ వినిపిస్తుంది. ఓకేనా? బట్ వాటర్ ఇయర్లోకి పోకుండా చూసుకోవాలి. ఓకే, ఇట్ కాసెస్ అగైన్ పెయిన్. సో దీని ద్వారా మనం ఏమని చెప్పొచ్చు, సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ వాటర్. ఓకే, సో we can say that sound travels through ఇంకొకటి, మనము స్కూల్లో బెల్ రింగ్ చేసినప్పుడు మనకు ఎక్కడున్నా కూడా సౌండ్ వినబడుతుంది, అంటే ఎయిర్ ద్వారానే మనకు వినబడుతుంది. అవునా? సో అంటే ఏం చెప్పొచ్చు, సౌండ్ ఈజ్ ఆల్సో ట్రావెలింగ్ త్రూ ఎయిర్, అంటే గ్యాస్ అని చెప్పొచ్చు కదా. మనం ఇంకేదైనా వెహికల్ పంచర్ సౌండ్ అయిందనుకోండి అది కూడా మనకు వినబడుతుంది కదా. ఓకే, బికాస్ ఆఫ్ గ్యాస్. అంటే మనం ఏం చెప్పొచ్చు, గ్యాస్ కూడా సౌండ్తో పాటు ట్రావెల్ అవుతుంది. ఎస్, ఇది దీనికి ఎగ్జాంపుల్. ఓకే, సో మనకు స్కూల్ బెల్ ఆర్ ఎనీ వెహికల్ నుండి వచ్చే సౌండ్ ఏం చెప్పొచ్చు, సౌండ్ ట్రావెల్స్ త్రూ గ్యాసెస్. ఓకే, వాటర్ అన్నాము అంటే దిస్ ఇస్ లిక్విడ్.
అవునా? అలాగే సౌండ్ ట్రావెల్స్ త్రూ సాలిడ్స్ చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. ఎందుకు, ఎలా చెప్పొచ్చు మనము? సపోజ్ మనము ఒక మన ఇల్లు సెకండ్ ఫ్లోర్లో ఉందనుకోండి, మనం ఉండే ఫ్లాట్. ఓకేనా? సెకండ్ ఫ్లోర్లో మనము పక్కకి రైలింగ్ ఉంటుంది కదా మెట్ల పై నుండి, ఇక్కడ సౌండ్ చేశాను అనుకో రైలింగ్, మనం కింద ఫ్లోర్కి కూడా వినిపిస్తూ ఉంటుంది. అవునా? అంటే రైలింగ్ అంటే ఐరన్ సంథింగ్, ఇట్ ఈస్ ఎ సాలిడ్. అవునా? అలాగే వుడ్ అని తీసుకుందాము, వుడ్ నేను ఇక్కడ సౌండ్ చేస్తే వినబడుతుందా ఇటు సౌండ్కి? అంటే సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ సాలిడ్స్. సాలిడ్ ఆల్సో. ఓకే, అంటే ఇవన్నీ ఏంటి, మీడియమ్స్ అన్నమాట. నేను ఇక్కడ ఎందుకు ట్రీట్ చేస్తున్నానో సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ అనేది, ఇవన్నీ మీడియం. సౌండ్ ట్రావెల్ కావడానికి ఏదో ఒక మీడియం కావాలన్నమాట. ఓకేనా? Okay, sound can travel through solids, liquids and gases. Okay, from this, is it clear that sound needs one medium అంటే ఏంటి, ఏదో ఒకటి మనకు సౌండ్ ప్రాపగేట్ అవ్వడానికి హెల్ప్ చేసే మీడియం. ఓకే, ఇట్ మైట్ బి వాటర్ ఆర్ ఎయిర్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ దట్ sound needs medium to travel. ఓకే, మనము దీనికోసం ఇంకొక యాక్టివిటీ చేసుకోవచ్చు. ఒక టంబ్లర్ ఆర్ ఎనీ జార్, ఓకే, ఎంటీ జార్లో ఒక ఫోన్ పెట్టేసి చూద్దాము. ఓకేనా? ఫోన్ పెట్టేసి దాని సౌండ్ బయటికి వినబడుతుందా? వినిపిస్తుంది. సో అదే జార్లో మనం పైన ఇంకేదైనా లిడ్తో, సమ్ ప్లాస్టిక్ ఆర్ ఎనీ స్టీల్తో మనం లిడ్ క్లోజ్ చేసామనుకో, ఆ సౌండ్ అనేది మనకి రీచ్ అవుతుంది ఈవెన్ దో. ఓకే, సో సౌండ్ నీడ్స్ సమ్ మీడియం టు ప్రాపగేట్. ఓకే, అదే ఇప్పుడు ఈ గ్లాస్ జార్ తీసుకుంటున్నాను నేను, దీంట్లో ఉండే ఎయిర్ మొత్తం సక్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? దీంట్లో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి సౌండ్ వినిపిస్తుంది. బట్ మొత్తం ఎయిర్ సక్ చేసిన తర్వాత వినిపిస్తుందా? ఎయిర్ మొత్తం తీసేసిన తర్వాత మనకు సౌండ్ వినపడదు, ఎందుకంటే అక్కడ ఎయిర్ స్ట్రక్ అయిపోద్ది కాబట్టి. ఎయిర్ స్ట్రక్ అయిపోతుంది, అక్కడ నో మీడియం అని చెప్పొచ్చు మనం. ఓకేనా? ఓకే, వితౌట్ మీడియంని మనం ఆ స్టేట్ని వాక్యూమ్ అని పిలుస్తాము. ఓకేనా? సో సౌండ్ విల్ నాట్ ట్రావెల్ ఇఫ్ దెర్ ఇస్ నో మీడియం. సౌండ్ మీడియం లేకపోతే ట్రావెల్ చేయదు, మనకు ఆ సౌండ్ వినిపించదు. ఓకేనా? సో ఎయిర్ మీడియం లేదు అన్నదాన్ని మనం వాక్యూమ్ అంటాం. సో సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ వాక్యూమ్. ఓకే, చూడు ఇప్పుడు నేను చేస్తున్నాను. ఎయిర్ మొత్తం సక్ చేసిన తర్వాత సౌండ్ వినిపిస్తుందా? నో, సౌండ్ వినిపించదు ఎయిర్ మొత్తం సక్ చేశాక. సో సౌండ్, దీంట్లో ఉండే ఎయిర్ మొత్తం నేను సక్ చేసిన తర్వాత సౌండ్ నేను పలుకుతున్నా నీకు వినిపించట్లేదు. అదే నేను గ్లాస్ జార్ ఇలా పెట్టుకున్న తర్వాత సౌండ్ వినిపిస్తుంది. ఎయిర్ మొత్తం సక్ చేసిన తర్వాత అక్కడ ఏం లేదు, దట్ ఈస్ నిల్, వాక్యూమ్ అన్నమాట దాన్ని. సో ఏమని చెప్పొచ్చు, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ vacuum. Vacuum is nothing but absence of air, absence of medium అని చెప్పొచ్చు. ఎయిర్ ఆర్ మీడియం అని చెప్పొచ్చు. absence of any medium or air. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో సౌండ్ ప్రాపగేట్ అవ్వడానికి మనకి ఏదైనా ఒక మీడియం అవసరం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాపగేట్ అయిన సౌండ్ మనకి ఎలా వినబడుతుంది?
త్రూ ఇయర్స్. ఓకే, సో మనము ఇయర్ ఫంక్షనింగ్ గురించి మనం తెలుసుకోవాలి. మనం మూవీ థియేటర్స్కి వెళ్తాం కదా, మూవీ థియేటర్స్లో ఫుల్ క్లోజ్ చేసేస్తారు మనం కూర్చోడానికి హాల్లో. ఓకే, అప్పుడు సౌండ్ మనకు బయటకు వచ్చేస్తుందా? రాదు, పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. పూర్తిగా క్లోజ్ చేస్తే కొంచెం లైట్గా ఎప్పుడైనా ఓపెన్ చేస్తే లైట్గా వినపడుతూ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ సౌండ్ రాదు. సౌండ్ యాక్చువల్లీ మనకి 1 ఇయర్ ఉన్నా కూడా సౌండ్ వినబడుతూ ఉంటుంది. బట్ మనకి 2 ఇయర్స్ ఉన్నాయి, అవునా? we have 2 years. okay, we okay 1 ఇయరే ఉందనుకో. ఓకే, లెట్ us assume మనకు ఒకటే ఇయర్ ఉంది. ఓకేనా? ఎవరైనా ఇటువైపు నుండి పిలిచారు, మనకు లెఫ్ట్ ఇయర్ లేదు, రైట్ ఇయర్ ఒకటే ఉంది. సో మనకు రైట్ సైడ్ ఎవరైనా పిలిచారనుకో, ఆ సౌండ్ మనకి లెఫ్ట్ సైడ్ నుండి వినబడుతూ ఉంటుంది. బట్ మనకు అలాంటి పరిస్థితి లేదు. గాడ్ హ్యాస్ గివెన్ us 2 ఇయర్స్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ స్టీరియో హియరింగ్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము ఫంక్షన్ ఆఫ్ ఇయర్ డ్రమ్. ఓకేనా? మనకి సౌండ్ అయినప్పుడు మన దాకా ఎలా రీచ్ అవుతుంది అన్నదానికి మనం చూడాలి. ఇయర్ షేప్ నార్మల్గా ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ అవుటర్ ఇయర్, అంటే పిన్ని. ఓకేనా? పిన్ని ఏం చేస్తుంది? మనం ఏదైనా సౌండ్ మాట్లాడుతున్నప్పుడు ఆ సౌండ్ని ఇది కలెక్ట్ చేస్తుంది. ఇట్ కలెక్ట్స్ ద సౌండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ కలెక్ట్ చేసిన సౌండ్, మనం సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అన్నాము, ఎలా ప్రాపగేట్ అవుతుంది? ఇన్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్స్ అని అన్నాము. ఓకేనా? ఈ కలెక్ట్ చేసిన సౌండ్ ఆడిటరీ కెనాల్లోకి పంపిస్తుంది అనమాట సౌండ్స్ని. ఓకేనా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్స్. ఈ కెనాల్లోకి మన వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఈ ఆడిటరీ కెనాల్ తర్వాత మనకి మిడిల్ ఇయర్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? మిడిల్ ఇయర్లో ఫస్ట్ ఏముంటాయి? అవుటర్ ఇయర్, నెక్స్ట్ ఆడిటరీ కెనాల్, తర్వాత మిడిల్ ఇయర్. ఆడిటరీ కెనాల్లో నుండి మనకి వైబ్రేషన్స్ ఈ మిడిల్ ఇయర్లోకి వచ్చేస్తాయి. ఈ మిడిల్ ఇయర్లో మనకి 3 స్మాల్ హోల్స్ ఉంటాయి. ఓకేనా? వెరీ స్మాల్ హోల్స్. ఓకేనా? మనకు బాడీ మొత్తంగా కూడా అవే స్మాల్ బోన్స్ అన్నమాట. ఓకేనా? ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్ ఫ్రమ్ బయోసైన్స్ ఆల్సో, స్మాల్గా ఉండే బోన్స్ ఏంటి అంటే మన ఇయర్ అనే చెప్పొచ్చు. ఓకేనా? దీంట్లో మనకు మాలిస్, ఇన్కస్ అండ్ స్టేప్స్ అని 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, మాల్యూస్, ఇన్కస్, స్టేప్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మాలిస్, ఇన్కస్ అండ్ స్టేప్స్. సో ఈ 3 మనకి ఈ మిడిల్ ఇయర్ అనేది మనకు వైబ్రేషన్స్ని పెంచుతుంది అన్నమాట. వైబ్రేషన్స్ని యాంప్లిఫై చేసేస్తుంది. ఓకేనా? దిస్ విల్ యాంప్లిఫై ద సౌండ్, యాంప్లిఫై సౌండ్స్. యాంప్లిఫైయర్ అంటాం కదా, అంటే ఏంటి? యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది? మైక్ ఎక్కువ చేస్తుంది. మనం యాంప్లిఫైయర్స్ పెడుతూ ఉంటాం కదా ఏదైనా ఫంక్షన్స్లో కానీ. ఎస్, అది ఎందుకు పెడతాము? మైక్ ఎందుకు పెట్టుకుంటున్నాము మనము? ఎందుకంటే ఒక 1000 నేను చిన్నగా మాట్లాడుతున్నాను కదా, ఏవైనా పెద్ద షోస్ అవుతున్నప్పుడు కానీ,
లేకపోతే పెద్ద క్లాస్ తీసుకుంటున్నప్పుడు కానీ అక్కడ టీచ్ చేసే వాళ్ళు లేకపోతే మైక్లో మాట్లాడే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అది? ఎందుకంటే బికాస్ ఆఫ్ అంటే ఒక 1000-2000 మెంబర్స్ ఉంటే వాళ్ళకి బ్యాక్ సైడ్ ఎస్, వినపడదు. వెరీ గుడ్. కాబట్టి వి నీడ్ యాంప్లిఫికేషన్, అంటే యాంప్లిఫికేషన్ జరగాలన్నమాట, మోర్ సౌండ్. సో ఇప్పుడు నేను చిన్నగా మాట్లాడుతున్నాను, అది ఇంకొంచెం పెద్దగా యాంప్లిఫై అయిపోతుంది. ఓకే, యాంప్లిఫై మీన్స్ ద సౌండ్ బికమ్స్ వెరీ హై. ఇప్పుడు నేను చిన్న సిగ్నల్, ఇది నా వాయిస్ అనుకో, ఓకే, యాంప్లిఫై చేశాక ఇలా వస్తుంది నా సౌండ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఆఫ్టర్ యాంప్లిఫికేషన్ అంటాము. ఓకేనా? దీంట్లో స్టేప్స్ మనకి వైబ్రేషన్స్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకేనా? స్టేప్స్ ట్రాన్స్మిట్స్ ద వైబ్రేషన్స్ టు ద మెంబర్ ఆఫ్ ఓవల్ విండో. ఓకేనా? ఓవల్ విండోకి ట్రాన్స్మిట్ చేస్తుంది వైబ్రేషన్స్. ఓకే, మనకి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇట్ ట్రాన్స్మిట్స్ వైబ్రేషన్స్ అన్నాం కదా. ఓకేనా? తర్వాత ఇది ఏం చేస్తుంది? బై దిస్ వైబ్రేషన్స్ వి ఇంక్రీజ్ ద యాంప్లిట్యూడ్. ఓకేనా? తర్వాత ఈ వైబ్రేషన్స్ ఫ్రమ్ ఓవల్ విండో, ఓకేనా, ఫ్రమ్ ఓవల్ విండో ఇట్ ట్రాన్స్మిట్ టు కొక్లే. ఓకే, దీన్ని మనం కొక్లే అంటాము, అంటే ఇది ఇన్నర్ పార్ట్ అన్నమాట. ఓకేనా? ఇన్నర్ పార్ట్, లోపల, చెవి లోపల ఉండే పార్ట్ అన్నమాట. ఓకేనా? సో ఈ చెవి లోపల దాకా మన వైబ్రేషన్స్ అనేది పోతూ ఉంటాయి. ఓకే, ఈ వైబ్రేషన్సే మనకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? ఈ వైబ్రేషన్స్ ఇలా వెళ్ళి త్రూ నర్వ్స్ మన బ్రెయిన్కి హిట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మన బ్రెయిన్ ట్రిగ్గర్ అవుద్ది ఏంటి అనేసి, దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది చూస్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నాను అనుకో, సౌండ్ అది నీకు ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ vibrations travel in the form of electrical signals. సౌండ్ అనేది ఇప్పటి వరకు వైబ్రేషన్ వరకే, తర్వాత ఇప్పుడు ఏమైంది? ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా మారింది. ఓకేనా? ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మన నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి రీచ్ అయిపోతుంది. మన బ్రెయిన్ అప్పుడు యాక్టివ్ అయిపోతుంది. అండ్ అప్పుడప్పుడు డైరెక్ట్ మన స్కల్లోకి కూడా ఈ వేవ్స్ అనేవి, సౌండ్ వేవ్స్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇయర్ డ్రమ్ అనేది ఇలా ఫంక్షన్ అవుతుంది. ఈ కొక్లీలో ఒక చిన్న ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. ఈ చిన్న ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? మనకు వినడానికి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? అట్లాగే దీంట్లో చిన్న హెయిర్ ఉంటుందన్నమాట. ఆ హెయిర్ మన వైబ్రేషన్స్కి గుర్తుపట్టి నర్వ్స్ ద్వారా పాస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి. ఓకేనా? సెన్సేషన్ అనేది అప్పుడు రియలైజ్ అవుతుంది మనకి. ఓకేనా? వైబ్రేషన్స్ ఫ్రమ్ ఓవల్ విండో ట్రాన్స్మిట్ ద కోక్లే విచ్ ఇస్ డిటెక్టెడ్ బై టైనీ హెయిర్స్ కనెక్టెడ్ టు ద నర్వ్స్ ఎట్ ద పాయింట్. ఓకేనా? అట్లా మనకి సౌండ్ అనేది రీచ్ అవుతుంది. మనం సౌండ్ని గుర్తుపట్టగలుగుతున్నాము, దానికి రెస్పాండ్ అవ్వగలుగుతున్నాము. ఓకేనా? ఏ కైండ్ ఆఫ్ సౌండ్కి ఆ కైండ్గా మనము గుర్తుపట్టగలుగుతున్నాము. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా నాన్న ఈ సెషన్లో? డౌట్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది సౌండ్, వైబ్రేషన్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది? ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి ఓవల్ విండో అని ఉంటుంది కదా, ఓవల్ విండో అక్కడ. ఈ ఓవల్ విండో అనేది మనకి దాని సర్ఫేస్ ఏరియా అనేది 1/20th పార్ట్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్ ఉంటుంది అనమాట.
ఇయర్ డ్రమ్ని మనము ఇంకో పేరుతో ఏమని పిలుస్తాను, టింపానం అని పిలుస్తాము. ఓకేనా, టింపానం. ఓకే, ఈ టింపానం అనేది దాని సర్ఫేస్ ఏరియా 1/20th పార్ట్ ఆఫ్ ఇయర్ డ్రమ్ ఉంటుంది. ఓకేనా, మనకు సర్ఫేస్ ఏరియా తగ్గిందనుకో సౌండ్ అనేది పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఇప్పుడు చూడు, నేను ఇది మాట్లాడుతున్నాను కదా, ఈ మాట్లాడుతున్న సౌండ్ మన ఈ రూమ్ సైజు తగ్గించామనుకో నా సౌండ్ అనేది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. సౌండ్ అనేది రూమ్ సైజ్ తగ్గించాం, సపోజ్ లెట్స్ సే ఒక పెద్ద రూమ్ తీసుకున్నాము, ఇంతకన్నా పెద్ద రూమ్ ఉంది. ఓకేనా, నేను మైక్ పెట్టుకోలేదు, నేను మైక్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ పెద్ద సౌండ్స్ లెట్స్ సే ఒక 300 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక రూమ్లో, అప్పుడు ఆ 300 మెంబర్స్ ఉండే సౌండ్స్కి నేను ఇంతే లెవెల్ సౌండ్తో మాట్లాడితే వినబడుతుందా? వినపడదు. అంటే అక్కడ ఏమవుతుంది, సౌండ్ అనేది అక్కడ తగ్గిపోతుంది ఏరియా పెరుగుతున్న కొద్దీ. అంటే మెంబర్స్ కూడా, మనుషులు ఏరియా పెరుగుతుంటే సౌండ్ అనేది తగ్గుతుంది. ఈ పాయింట్ క్లియర్ కదా? ఏరియా పెరుగుతూ ఉంటే నేను మాట్లాడే సౌండ్ అనేది ప్రాపగేషన్ తగ్గిపోతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాము, ఓవల్ విండో హ్యాస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లెస్ దెన్ 1/20th పార్ట్ ఆఫ్ ఇయర్ డ్రమ్ అంటున్నాము. ఓకేనా, ఇయర్ డ్రమ్ తర్వాత మనకి 1/20th పార్ట్ అనే సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది. ఇక్కడ నుండి ఈ ట్యూబ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి కదా ఇయర్ డ్రమ్లో లోపల ఉండేది. సో సర్ఫేస్ ఏరియా తగ్గినప్పుడు ఏం కావాలి మరి సౌండ్? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఏరియా అనేది పెరుగుతూ ఉంటే సౌండ్ అనేది తగ్గుతుంది అని చెప్పాను. ఓకే, ఏరియా పెరుగుతూ ఉంటే సౌండ్ అనేది తగ్గుతుంది, అవునా? అదే ఇప్పుడు నేను ఏరియా అనేది మన ఇయర్ డ్రమ్ తర్వాత విండోకి తగ్గుతుందని చెప్పాను, 1/20th తగ్గుతుంది. ఎస్, సౌండ్ ఎక్కువ వినబడుతుంది, అవునా? అంటే వైబ్రేషన్సే కదా, సౌండ్ ఈజ్ నథింగ్ బట్ వైబ్రేషన్సే కదా. సో వైబ్రేషన్ అనేది అక్కడ మనకి పెరుగుతుందన్నమాట. అట్లా మనకి మనం మాట్లాడే స్పీచ్ మనకి ఎక్కువ వినిపిస్తుంది. ఎంత మట్టుకు వినిపిస్తుంది? ఒక 30 to 60 టైమ్స్ అనేది ఎక్కువ ఎక్కువ యాంప్లిఫై అయ్యి మనకు వినిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది క్లియర్ నాన్న? వెళ్దామా నెక్స్ట్ సెషన్లోకి? ఓకేనా, మనం ఇయర్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. మనకి ఇయర్స్ ఉన్నాయి, వినబడుతున్నాయి కాబట్టి మనం సౌండ్ అనేది వినగలుగుతున్నాము, రెస్పాండ్ అవుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే, సో కొంతమంది ఉంటారు డెఫ్ అండ్ డమ్స్, మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాము డెఫ్ అండ్ డమ్స్. వాళ్ళకి మాట్లాడరాదు అండ్ చెవులు కూడా వినపడవు. ఓకేనా, అప్పుడు వాళ్ళు ఎలా అంటే మనకి ఎలా రెస్పాండ్ అవుతారు? వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు, అవునా? వాళ్ళు ఎలా చేస్తారన్నట్టు ఇలాగా ఓకే, వాళ్ళకి రెస్పాండ్ చేస్తాయి. ఓకే, వాళ్ళు ఎలా ఏం చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి? అంటే ఇట్లా యాక్షన్ చేస్తున్నారు కదా. ఎస్, వాళ్ళకి కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటి సైగల వల్ల అలా చూస్తూ ఉంటారు. వాటికి అప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి వినబడదు, బట్ వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతారు. ఓకే, వాళ్ళు తొందరగా, వాళ్ళకు కూడా బ్రెయిన్ పవర్ ఉంటుంది ఆ సిగ్నల్స్కి రెస్పాండ్ అవ్వడానికి. ఓకే నాన్న, వెరీ గుడ్. సో మనము ఇవాల్టి సెషన్లో, ఇందాకటి సెషన్లో ఏం నేర్చుకున్నాము? ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. అంటే సౌండ్ ప్రాపగేట్ అవ్వడానికి ఏదో ఒక మీడియం మనకు కావాలి. ఓకేనా, కానీ సౌండ్ వ్యాక్యూమ్లో ట్రావెల్ చేయలేదు అని నేర్చుకున్నాము. అట్లాగే ఇయర్ డ్రమ్లో ఉండే పార్ట్స్, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్, కోక్లే, ఇవి ఎలా పనిచేస్తాయి అని నేర్చుకున్నాము. మనకి ఎలా వినబడుతుంది అనేది నేర్చుకున్నాము. అండ్ బ్రెయిన్ ఫంక్షన్ ఎలా జరుగుతుంది, స్కల్లో ఈ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి, ఎలా ట్రిగ్గర్ చేస్తాయి, మనం దానికి ఎలా రెస్పాండ్ అవ్వచ్చు అనేది నేర్చుకున్నాము.
ఓకే, నెక్స్ట్ సెషన్లో మనము ఈ సౌండ్ని ఎలా మెషర్ చేస్తాము, దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్, ఓకేనా, ఇవి నేర్చుకుందాము. ఓకేనా, కొన్ని కొత్త టర్మ్స్ ఉంటాయి, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, లో ఆంప్లిట్యూడ్ వాటి గురించి మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం నాన్న. ఓకే, సో ఫార్ ఫైన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ.